ఒక ఆమె సీనియర్ జర్నలిస్ట్ అంటుంది, ఎవరి బట్టలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోండి కానీ బయట తిరగొద్దండి అంటుంది. అది కూడా రూల్స్ పెట్టు, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎంతవరకు బట్టలు వేసుకోవాలి అని అందరికీ సంబంధించింది కదా. అనసూయ ఒక్కటే పాడు చేస్తుంది సొసైటీని. మరి అనసూయని టార్గెట్ చేసి అంటున్నారు కాబట్టి అనసూయ అట్లాంటివి మళ్ళీ రిపీట్ చేసి అప్లోడ్ చేస్తుంది అంతే. ఒకరు పాడు చేస్తే పాడు కాదు, ఎవరేం చిన్నపిల్లలు కాదు, అందరికీ అన్నీ తెలుసు. నువ్వు జర్నలిస్ట్ అయ్యింది, నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు? అనసూయ కంటే ఘోరంగా డ్రెస్సులు వేసుకొని ఈవెంట్లలో కూడా పాల్గొని, సినిమాలలో ఈవెంట్లలో రోడ్ల మీద ఎంతోమంది ఉన్నారు టీనేజ్ అమ్మాయిలు. చూడు ఒకసారి యూట్యూబ్లో ప్రియా జైన్ చూడు, ప్రియా జైన్ లాస్ట్ బిగ్ బాస్లోకి పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ చేసింది. ఆ అమ్మాయిది ఒకసారి ఓపెన్ చేసి చూడు యూట్యూబ్, తెలుస్తుంది ఆమె ఎట్లాంటి బట్టలు వేసుకుందో, ఏ వయసు అనేది, ఆమెకి ఎంత ఇది ఉందో. అనసూయని పట్టుకొని ఇన్ని మాటలు అంటున్నారు. అనసూయ వాళ్ళు ఏం చెడిపోదు, ఎవరికి వాళ్ళకి తెలియాలి అంతే, ఎలాంటి బట్టలు వేసుకోవాలా, ఎట్లా ఉండాలా, ఏం తినాలి, ఎట్లా అని అందరికీ అన్నీ తెలుసు కదా. అంత మూర్ఖంగా ఎవరు లేరు ఇక్కడ. అనసూయ ఏం మూర్ఖురాలు కాదు, అన్నీ తెలుసు. ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతారు. అది చేయొద్దంటే కొంతమంది, అరే ఆడ అది ఉందిరా కూర్చోకు రాడ అంటే అద్దుకొని తింటా అంటారు కొంతమంది. అట్లా కంహోజా ఇంకా అట్లా కొంతమంది చెప్పింది వినరు. చూసి సైలెంట్గా ఉంటే వాళ్ళకు వాళ్ళు తెలుసు కదా అందరికీ అన్నీ. చెడపకురా చెడేవని ఆమెను ఏదో ఉద్దేశించి ఆమెను ట్రోల్ చేస్తే ఇంకా అంతకు మించి ఇంకా ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు, ఎగెనెస్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఆమె సంధ్యారెడ్డి ఏదో పెద్ద పొడి చేస్తా, ఆరేస్తా, తీరేస్తా, ఇట్లా ఇట్లా అంతా అది అంత అవసరం లేదు, అంత అవసరం లేదు నీకు. నీ రేవంత్ రెడ్డి, నీ సీతక్క అలా పనిచేయడు. ముందు పార్టీలో కార్యకర్తగా ఉన్నావా, ఏ పాత్ర పోషిస్తున్నావో ఆ పాత్ర న్యాయం చేశారు. కేటీఆర్ని అట్లనే ఒరే గిరి అంటున్నావు, అనసూయను అది ఇది అంటున్నావు. పద్ధతి మార్చుకో, రాజకీయంలో ఉన్నావు, మంచిగా మాట్లాడు. మా ఊళ్ళో రెడ్డిస్ ఉన్నారు, ఎంత వినయంగా అమ్మ అని పిలుస్తారు అందరినీ కూడా. నువ్వేంది ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? న్యాయం చేస్తారు మా ఊళ్ళో రెడ్డిస్. ఏదైనా కొట్లాడుకుని పోయినా, ఊర్లో ఏమైనా జరిగినా ఎంత ప్రేమగా చూసుకుంటారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు, రెస్పెక్ట్. నువ్వేంది ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? రేవంత్ రెడ్డి ఎంత మంచిగా మాట్లాడతారు. ముందు మాట తీరు మార్చుకో సంధ్యారెడ్డి.